నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. జూబిలీ హిల్స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్గా ఎదిగిన శ్రీపాదరావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. హుందాగా సభను నడిపి శాసనసభ ఔన్నత్యాన్ని పెంచిన గొప్ప నేత అని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. గోదావరి ఖనిలో జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పాల్గొని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సర్పంచ్ స్థాయి నుండి అసెంబ్లీ స్పీకర్ స్థాయికి ఎదిగిన శ్రీపాదరావు గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరవలేందని, మారుమూల మంథన్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన అని ప్రశంసించారు. శ్రీపాదరావు ఆశయాలను ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనసాగిస్తున్నారని, ప్రజలంతా శ్రీపాదరావు ఆశయ సాధనతో భాగస్వాములు కావాలంటూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో అరైవ్ అలైవ్ రోడ్ భద్రత వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్తో కలిసి ఆయన రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేసి స్వయంగా రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి రోడ్ నియమాలు పాటించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే ఇంద్రమిల్లు, బీమా వంటి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మత మార్పిళ్లు, దేవాలయాల నిర్మాణాలపై జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ దేవాలయాల నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసేవారిని పిచ్చి కుక్కలతో పోల్చిన ఆయన అటువంటి ఉన్మాదులను ప్రభుత్వం అదుపులో ఉంచాలని డిమాండ్ చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో ఉన్న తరహాలోనే ఏపీలో కూడా మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని కోరారు. ఒత్తిడితో మత మార్పిడి చేస్తే 5 ఏళ్లు, ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తే 10 ఏళ్ల శిక్ష పడేలా చట్టం ఉండాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు హిందువులుగానే ఉండాలని, క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళు దళితులకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేస్తే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మంత్రి గుట్టిపాటి రవికుమార్ పర్యటించారు. దొనకొండ మండలం మల్లంపేట కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. పీఎం సూర్యఘర్ ద్వారా వినియోగదారులే స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చని గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి 20 లక్షల కనెక్టర్లు దక్కాయని, ఎస్సీ ఎస్టీలకు వీటిని ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. 3 కిలోమీటర్ల ద్వారా నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లో వోల్టేజ్ సమస్యలు లేకుండా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో శ్రీ గౌరీశ్వర స్వామివారి నూతన దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామస్తులంతా ఐక్యతతో ఆలయ పునర్నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమని మంత్రి దుర్గేష్ కొనియాడారు. దాతల సహకారంతో నిర్మిస్తోన్న ఈ ఆలయానికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం త్వరగా పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 67 మంది లబ్ధిదారులకు సుమారు 50.30 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 1027 మందికి 11.70 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా అనారోగ్యం బారిన పడిన ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. కట్టమూరులోని కేశవ పట్టాభిరామస్వామి ఆలయ పునర్నిర్మాణ శిలాఫలకంపై డీసీసీబీ చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు పేరు లేకపోవడం ఈ వివాదానికి దారితీసింది. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరవుగా శిలాఫలకంపై తమ నాయకుడి పేరు లేకపోవడాన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు.
ఆల ఈవో జగన్మోహన్ జనసైనికులు నిలదీశారు. అటు 10,000 మందికి చేయాల్సిన అన్న సంతర్పణను 1000 మందికే పరిమితం చేయడంతో గ్రామస్తులు కూడా ఈవో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద ఎస్సీ/ఎస్టీ గృహాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను పంపిణీ చేశారు. సోలార్ విద్యుత్ ద్వారా కరెంటు ఖర్చు గణనీయంగా ఆదా చేయవచ్చని ఎమ్మెల్యే థామస్ తెలిపారు. జీడీ నెల్లూరు మండలానికి సంబంధించినటువంటి 1500 గృహాలకు సుమారు 3 కోట్ల రూపాయల విలువైన సోలార్ యూనిట్లు మంజూరైనట్లుగా వెల్లడించారు. నియోజకవర్గాల వ్యాప్తంగా మొత్తం 5,000 కుటుంబాలను ఈ పథకం కోసం గుర్తించామని, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. గూడూరు రూరల్ పరిధిలోని వెంచోడు గ్రామంలో గూడూరు నుంచి జయంపు వరకు చేపట్టనున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. నాబార్డు నిధులు 3,40,00,000 రూపాయలతో సుమారు 7.4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో కనీసం మట్టి రోడ్డు కూడా వేయలేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గూడూరు పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి, పంపలేరు బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో R&B అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.